ప్రొద్దునే టిఫిన్ చేసినవి ఉన్నాయి, అలానే చాయ్ తాగినాయి. నైట్ కొన్ని గిన్నెలు మిగిలిపోతే అయితే దోమి ఇక్కడ పెట్టుకున్నాను. ఇవన్నీ అయితే తీసి ఇప్పుడు సదురుకుంటాను. ఇదైతే నైట్ది కర్రీ, నైట్ పప్పు వండాను. పప్పు కూడా కొంచెం ఉంది, అలాగే కొంచెం కూడా వైట్ రైస్ అయితే మిగిలిపోయింది. నైట్ మా ఆయన అయితే ఎక్కువగా తినలేదు. ఇక్కడ దానికోసం ఎగ్స్ అయితే ముందే ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నుండి ఒక ఎగ్ అయితే పొట్టు తీసేసి మా పాపకైతే ఇస్తాను తినమని. ఇలా అన్నీ ముందుగానే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఆనియన్స్ వేపుకుందాం డీప్ ఫ్రైకి. ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకుంటాను. హాఫ్ గ్లాస్ వరకు అయితే తీసుకున్నాను. మా ముగ్గురికి ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ అయితే రైస్ అయితే సరిపోతాయి. డే మొత్తం వస్తాయి మాకు. బిర్యానీ ఇలా నీట్గా కడుక్కున్నా. ఒక 10 నిమిషాల సేపు అయితే పక్కన పెట్టుకుంటా. ఇవి నానేలోపు మనమైతే అది ప్రిపేర్ చేసుకుందాం. మేము ఎప్పుడు బిర్యానీలు చేసినా అలాగే ఎక్కువ రైస్ వండుకున్నా ఇదే కడాయి వాడతాను. మా ఇంట్లో ఒక మనిషి ఎక్కువైనా కూడా ఇదే కడాయి వాడతాను. ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి ఈ కడాయి అయితే వాడుతున్నాను. లైట్గా గరం మసాలా, పసుపు, కొంచెం గరం మసాలా, సాల్ట్, పసుపు అలానే ఇవన్నీ వేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లను అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మాడిపోయేలా కాదు, గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఇలాంటి సాహసాలు అయితే చేయలేదు. ఫస్ట్ టైం ఇలాంటి ఫ్రైలు అయితే చేస్తున్నాను. ఫెయిల్ అవుతాయో సక్సెస్ అవుతాయో తెలియదు కదా, అలా ట్రై చేయాలని చెప్పి నేనైతే ఈరోజు ఫస్ట్ టైం ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. మా ఆయన్ని అడిగాను చేయమని అయితే అన్నారు, అందుకే చేస్తున్నాను. నేను ఎగ్ కర్రీ వండితేనే తినలేని మా ఆయన ఇప్పుడు నేనైతే ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. మరి తింటారో ఏం చేస్తారో నాకైతే తెలియదు ఇక, కానీ చేయడం అయితే నా బాధ్యత అని చెప్పైతే చేస్తున్నాను. నేను ముందుగానే అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళైతే సతాయించేస్తున్నారు. అప్పటికే టైం 12 అవుతుంది. మధ్యాహ్నం టిఫిన్ చేసి చాయ్ అయితే తాగాము. ప్రొద్దున టిఫిన్ చేసాము, అలానే చాయ్ అయితే తాగి అందరినీ ఫ్రెషప్ చేయించేసి పిల్లలకి స్నానాలు పోంచి అన్నీ రెడీ చేసుకొని వండేసరికల్లా ఈ టైం అయితే కావచ్చింది. మేము ఎప్పుడైనా కూడా మధ్యాహ్నం లంచ్ అయితే 2కి తినడం అయితే అలవాటు చేసుకున్నాము. మా చిన్న బాబు వచ్చాకైతే ఎప్పుడు ఆ టైంలోనే తింటున్నాం మేము. ఇక్కడ ఆనియన్స్ కూడా డీప్ ఫ్రై చేసుకోవడం అయిపోయింది. ఎగ్స్ కూడా ఫ్రై చేసేసుకున్నాను. నాకు పెళ్ళి కాకముందు బిర్యానీలన్నా మంచూరియాలన్నా పెద్దగా పడేవి కాదు, కానీ పెళ్ళయ్యాక ఇవే లోకమైపోయాయి. ఎక్కువ బిర్యానీలు అలానే మంచూరియాలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎక్కువగా అలవాటు అయిపోయింది. అది కూడా మా ఆయన వల్లనే. మా ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళినా నా కోసం ఏదో ఒకటి తెస్తూనే ఉంటాడు, నేను ఇంట్లో ఉన్నానని చెప్పేసి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎక్కడి నుండి చూస్తున్నారో, మీ విలేజ్ ఏంటిదో కామెంట్ చేయండి. అలానే వీడియో మొత్తం చూసిన వాళ్ళు పేరైతే కామెంట్ చేసేయండి. నాకు తెలియడం లేదు నా వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో. అలానే మొత్తం చూస్తున్నారా లేకపోతే కొంచెం చూస్తున్నారా, స్కిప్ చేసేస్తున్నారా అని. నా ట్రావెలింగ్ వీడియోస్ నచ్చాయా మీ అందరికీ? లేదు అంటే ఇలా వంట చేసే వీడియోలు నచ్చాయా అని కూడా కామెంట్ చేయండి. ట్రావెలింగ్ వీడియోస్ నచ్చితే మాత్రం అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. లేదు కుకింగ్ వీడియోసే నచ్చాయి అక్క అని కామెంట్ చేస్తే ఇవి చేయడానికైనా నేను రెడీ చేస్తాను. కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి.
గ్లాస్ తోటి ఒక గ్లాస్ మేము బాస్మతి రైస్ ప్యాకెట్ అయితే తీసుకున్నాము 1/2 kg. ఆ 1/2 kg ప్యాకెట్ అయితే మాకు 2 సార్లు అయింది. 2 సార్లు అయ్యేటప్పటికి మేము డైలీ వండుకునే గ్లాస్తో పాటు ఒక గ్లాస్ రైస్ అయితే మిగిలిపోయింది. లాస్ట్ టైం 2 గ్లాసెస్ రైస్ పెట్టుకున్నాం. ఇప్పుడు 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. మాకైతే చూడుర్రి, నా పాటికి నేను వంట చేసుకుంటుంటే దీన్ని మొత్తం ఇలా ఊడవీకేసి ఇక్కడ ఇగో ఎట్లా ఆడుతుందో చూడండి. మా ఆయనకి బయటకు వెళ్ళడానికి టైం లేకుండే కూరగాయలు తీసుకొచ్చిర్రు, అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిర్రు. సో చూడుర్రి, పాప చూడుర్రి, సేమ్ లైక్ దిస్. ఓకే, ఏమేమి ఆర్డర్ పెట్టిర్రో ఇప్పుడైతే చూపిస్తాను, సరేనా? చూడుర్రి టమాటాలు ఎట్లా పట్టుకొస్తుందో. బీరకాయలు, టమాటాలు, క్యాబేజీ చూడండి ఎట్లా వచ్చిందో. ఈ కాలీఫ్లవర్ చాలా నీట్గా ప్యాక్ చేసి వచ్చినాయి. అలచంతలు, బెండకాయలు, ఒక పెరుగు ప్యాకెట్, ఆలుగడ్డలు, అలానే కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయతో అయితే కొబ్బరి పాల అన్నం అయితే చేసుకుంటాం. మా ఆయనకి చాలా ఇష్టం, అందుకోసమని కొబ్బరికాయ అయితే తెప్పించుకున్నాం. సో ఆ రెసిపీ కూడా వస్తుంది, కానీ ఇప్పుడు మనం నీట్గా చదవాలి. నాకంటే మా పాప సర్దడం మొదలు పెట్టింది. ఏం చేస్తాను వచ్చిండు? ఏంటి అవి? ఏంటి గన్న? అవేంటి? పొటాటో. మళ్ళా పొటాటో అను. మా బావ ఆర్డర్ పెట్టిన కూరగాయలన్నీ అయితే ఫ్రిడ్జ్లో ఎక్కడెక్కడ సర్దేసుకున్నాను. ఇప్పుడు నాకు సి సెక్షన్ అయింది కాబట్టి నేను పప్పులు అలానే కొన్ని విత్తులున్న వెజిటేబుల్స్ తినలేను అని చెప్పి ఎక్కువగా క్యాబేజీ, కాలీఫ్లవర్, బీరకాయలు అయితే ఎక్కువగా తింటున్నాను. ఎక్కువగా ఆలుగడ్డ కర్రీ కూడా తినలేను. చాలా వరకు చాలామంది అంటారు, నాకు కూడా ఏమేమి తినాలో పెద్దగా తెలీదు. మా వాళ్ళు మాత్రం ఇవైతే ఎక్కువగా తీసుకోమన్నారు, అందుకోసమని అవైతే తీసుకుంటాను. ఇక్కడ కొంచెం రైస్ అయితే ఉడికిపోయింది, అందులో ఎగ్స్ వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనాకు ఇట్లా పైనుండెల్లు అయితే వేసుకున్నాను. హాఫ్ కుక్ అయింది, ఇంకా హాఫ్ అయితే కుక్ కావాలి. అంతలోపు ఇవన్నీ అయితే సర్దేసుకున్నాను. ఇక నేను మళ్ళీ ఇవి వేసేసుకొని, మా పాప అయితే నాకంటే ముందే అన్నీ సర్దేసేసింది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలాంటి రెసిపీ? నేనైతే అక్కడ వంట చేస్తుంటే వాళ్ళ తమ్ముని బట్టలు కింద పడి ఆరిపోయాయని చెప్పి తీసుకొచ్చింది. అలా బట్టలనే కాదు, ఏ వస్తువు కూడా మా ఇంట్లో నుండి ఎవరు తీసుకెళ్ళినా కూడా కంపల్సరీ అయితే తీసుకొస్తుంది తను. బట్టల కానుండి ఏది కూడా ఒక్కటి కూడా పోనివ్వదు, ఒక్కటి కూడా వేరే వాళ్ళకి ఇవ్వనివ్వదు. అదేందో మా పాపకి అలవాటు, నాకైతే తెలీదు, నాకు లేదు, మా ఆయనకు లేదు, కానీ మా పాపకైతే వచ్చింది. ఎవరి బుద్ధి వచ్చిందో నాకైతే అసలు అర్థం కావడం లేదు. కిచెన్ పరిస్థితి చూడండి ఎలా ఉందో. మొత్తం ఇక్కడ ఇగో బియ్యం నానబెట్టినాయి, అలాగే తిన్నాయి ఇవన్నీ. ఇందులో అయితే అన్నీ వేసుకున్నాను, కొత్తిమీరాకు తీసేసింది, పుదీనాకు, అలాగే ఎగ్, ఆనియన్స్ అన్నీ కట్ చేసినవి అయితే అందులో వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ నీట్గా చేసాకైతే మీతో వచ్చి కలుస్తాను మళ్ళీ. ఇంకో మొత్తం ఖాళీ చేసేసాను, ఇక కొన్ని అందులో పట్టనివి ఇక్కడైతే బౌల్ వేసుకున్నాను. ఇలా వండడం అయిపోయాక మొత్తం కిచెన్ మొత్తం ఆగముందని చెప్పేసి అన్నీ ఎక్కడెక్కడ క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను. అంతలోపు అదైతే రెడీ అయిపోయింది. ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయింది.
ఇప్పుడు మనం ప్లేట్లో వేసుకొని అయితే టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది, బాగా వచ్చింది కూడా. మా బావ మధ్యాహ్నం లంచ్కి అయితే తినడానికి వచ్చిర్రు, మా బావకు కూడా పెట్టించాను. నువ్వు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వండావని అయితే ఆ కాంప్లిమెంట్ అయితే ఇచ్చిర్రు. ఆ కాంప్లిమెంట్తో నేనైతే ఆనందంతో ఊగిపోయాను. ఇక ఈ స్మెల్ చూస్తేనే ఎప్పుడు తింటానా అని అయితే అనిపించేసింది వేసుకున్నప్పుడు, కానీ వేసుకొని తిన్నాకైతే చాలా బాగుంది. ఇలా నేను తింటూనే మా పాపకు కూడా తినిపించేశాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాంటివి ఎప్పుడైనా చేద్దాము అని అనుకుంటే ఒక్కరికి చేస్తే నలుగురికి సరిపోతుంది కదా అన్నట్టు నేనైతే ఎప్పుడు కూడా అక్కడ చేయలేను. ఇక్కడ నేను తిన్నాకైతే మా పాపకు కూడా తినిపించేశాను. మా బావ తినేసి కూడా చాలా బాగుందని అయితే అన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.